హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు రెస్టారెంట్ స్టైల్లో హైదరాబాదీ బిర్యానీ టేస్టీగా ఇన్స్టెంట్గా ఇంట్లోనే క్షణాలు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చేసి చూపిస్తానండి. యాక్చువల్గా మేము బయట నుంచి ఆర్డర్ పెట్టుకున్నాము. ఆ వచ్చిన ఫుడ్ అయితే మాత్రం మాకంత సాటిస్ఫై అవ్వలేకపోయాము. సో మేము ఇంకా వెంటనే నెక్స్ట్ డే మేము చేసుకోవాలని అప్పటికప్పుడు మేము ప్రిపేర్ చేసిన బిర్యానీ అండి. చూడండి మా బిర్యానీ చూడటానికి ఎంత బాగుందో. బిర్యానీని చూడగానే దాని స్ట్రక్చర్ చూసి చెప్పొచ్చండి ఇది ఎంత ఎమ్మీగా ఉంటుంది, ఎంత టేస్టీగా ఉంటుందని. ఇంకా మేము చూడండి ఇంకా ప్రాసెస్లోకి వచ్చేద్దాము. ఫస్ట్ మనం 1 kg చికెన్ పీసెస్గా, అంటే అక్కడ షాప్లో ఎలా అయితే కొట్టారో అలా యాస్టీజ్ అలా ఉంచేసుకున్నామండి. దానిలోకి ఇంట్లో కొట్టిన అల్లం వెల్లుల్లి పేస్టు, నెక్స్ట్ కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నామండి. అలాగే పసుపు కూడా 2 స్పూన్స్ వేసుకొని చక్కగా ముక్కలన్నిటికీ అవంతా పట్టుకొనేలాగా కలిపి పెట్టుకున్నామండి. నెక్స్ట్ ఒక 4 స్పూన్స్ కారం వేసుకున్నామండి, అంటే ఫ్రైకి. ఎందుకంటే కారం ఎక్కువగా ఉంటేనే బాగుంటుందండి ఎప్పుడైనా. కొద్దిగా చక్కగా కలిపి పెట్టుకునేలాగా. నెక్స్ట్ ధనియాల పౌడర్ ఒక 2 స్పూన్స్ వేసుకున్నామండి. ఇన్స్టెంట్ అన్నాను కాబట్టి మసాలాస్ కూడా బయట నుంచే తెచ్చేసుకున్నాము. బిర్యానీ మసాలా అండ్ చికెన్ మసాలా రెండు 2 స్పూన్స్ వేసుకున్నామండి. మొత్తం కలిసి 4 స్పూన్స్ వేసుకున్నామండి. చాలా బాగుంటుంది. ఇవన్నీ పట్టుకొనేలాగా. అలాగే ఇంట్లో మేము ప్రిపేర్ చేసుకునే నెయ్యి ఉంటుందండి, అది మాత్రం కొద్ది దండిగానే వేసుకున్నాం. 4 స్పూన్స్ వేసుకున్నామండి. వేసుకొని ఇవన్నీ మంచిగా కలిపి పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో మాత్రం ఒక 30 మినిట్స్ మాత్రం పెట్టుకున్నాం. ఈ లోపల 4 ఆనియన్స్ని స్లైసెస్ కింద చేసుకొని ఫ్రై చేసుకొని ప్రక్కన పెట్టుకున్నామండి. 30 మినిట్స్ అయిన తర్వాత చికెన్ తీసి ఇట్లాగా ఫ్రై చేసుకున్నామండి. ఇలా ఫ్రై అవుతుండగా మనం బాండీ పెట్టుకొని బియ్యానికి ఎసరు వాటర్ పెట్టుకున్నామండి. పెట్టుకున్న దీంట్లో కొద్దిగా సాల్ట్ అండ్ కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలండి. ఎందుకంటే బాస్మతి రైస్ విరిగిపోకుండా యాస్టీజ్ అట్లానే ఉంటుంది. సో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. తర్వాత బిర్యానీ లీవ్స్ అండ్ అండ్ దీనికి మనం గరం మసాలాకి ఏవైతే వాడతామో అవి రాగానే వేసుకుంటే బాగుంటుందండి. యాలకులు, చెక్క అండ్ లవంగ మగ్గులు ఈ వాటర్లో వేసుకొని చక్కగా కుక్ చేసుకున్నామండి. అలాగే మనం ఈ ఫ్రైకి ఏ మసాలాస్ వేసుకున్నామో అవి కొద్దిగా ఈ వాటర్లో వేసుకుంటే ఆ బిర్యానీ టేస్ట్ చాలా బాగుంటుందండి. చాలామంది కొద్దిగానే వేస్తారు. మనం చికెన్ ఫ్రైకి ఏమైతే యాడ్ చేసుకున్నామో అవన్నీ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ లోపల చికెన్ ఫ్రై మీద కొద్దిగా కొత్తిమీర, గ్రీన్ చిల్లీ కూడా వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఎసరు కాగిన తర్వాత మనం రైస్ ఆల్రెడీ కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంటుంది కదండి. ఒకవేళ బాస్మతి రైస్ లేకపోతే నార్మల్ రైస్ కూడా వేసుకోవచ్చు. ఏదైనా కూడా బాగుంటుంది. దాని టేస్ట్ ఒకలా ఉంటుంది, దీని టేస్ట్ ఒకలా ఉంటుంది. మనం వాటర్లోకి రైస్ వేసుకున్న తర్వాత ఒక 50% కుక్ అయిపోతే సరిపోతుంది. 50% కుక్ అయిన తర్వాత మనం ఒక వేరే గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకొని మనం దమ్ పెట్టుకోవడానికి ఒక పెద్ద ప్లెయిన్ గిన్నె పెట్టుకొని ఒక లేయర్ 50% కుక్ అయిన రైస్ని వేసుకున్న తర్వాత సెకండ్ లేయర్ కింద మనం చికెన్ యాడ్ చేసుకోవాలండి. దీని మీద కొత్తిమీర అండ్ పుదీనా కూడా మనం యాడ్ చేసుకొని మనం దీని మీద కొద్దిగా ప్రతి లేయర్కి మనం ఒక 1 స్పూన్, అంటే 1 స్పూన్ అంటే చిన్న స్పూను గీ వేసుకుంటుంటే టేస్ట్ అయితే మాత్రం చాలా బాగుంటుందండి. చూడండి ఇట్లాగా మనం మంత్లీ వన్స్ లేకపోతే 2 మంత్స్కి ఒకసారి ఇట్లా బిర్యానీ చేసుకుంటున్నప్పుడు గీ వేసుకున్న మనకేమీ బాడీ ఏమీ డెవలప్ అవ్వదులేండి, నో ప్రాబ్లం. అప్పుడప్పుడు తినొచ్చు. రెగ్యులర్గా ఎక్కువ తినకూడదు కానీ అప్పుడప్పుడు తినొచ్చు. మళ్ళా రైస్ వేసుకోవడం, మళ్ళీ చికెన్ పీసెస్ వేసుకోవడం, మళ్ళా కొత్తిమీర పుదీనా వేసుకోవడం, జస్ట్ 1 స్పూన్ గీ వేసుకోవడం. ఇట్లా లేయర్స్ కింద వేసుకున్న తర్వాత మనం దమ్ బిర్యానీ అన్నాం కనుక కంపల్సరీ దమ్ పెట్టుకోవాలి. దమ్ ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్లో పెడతారండి. మేమైతే మా ఇంట్లో ఒక బాగా బరువున్న రోటి పచ్చడి చేసుకునే రోలు ఉంటుందండి, అది పెట్టుకుంటాము. మాకు దమ్ము బాగానే వస్తుంది. ఇంకా ఈజీ మెథడ్ ఏంటంటే మనకి పేపర్ ప్లేట్స్ ఉంటాయి కదండి, గోల్డ్ కలరు, సిల్వర్ కలరు అలాంటి పేపర్స్ ఉంటాయి కదా, ఆ పేపరు మన పాత్రకి టైట్గా కట్టి దాని మీద స్టిఫ్గా ఉన్న ఒక ప్లేట్ పెట్టి దాని మీద ఏదైనా కుక్కర్ కానీ ఏదైనా బరువు పెట్టేస్తే అది కూడా చాలా బాగా దమ్ పడుతుందండి. చూడండి ఇట్లా లేయర్స్గా అయిన తర్వాత ఇంకా కంప్లీట్ అయిన తర్వాత మనం దమ్ ప్రాసెస్కి వెళ్ళిపోవడమే. చూడండి అది ఇంకా ఇట్లా వేసుకున్న తర్వాత మేము ఇంకా ఫైనల్గా ఇంకా ఉన్న రైస్ ఏమైనా ఉంటే
ఆ రిమైనింగ్ రైస్ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసి ఇంకా గ్రీన్స్ ఏమన్నా ఉంటే అవి కూడా వేసేసుకున్నామండి. ఇప్పుడు కొద్దిగా ఫుడ్ కలర్ యాడ్ చేసుకున్నాం, ఎందుకంటే రెస్టారెంట్ స్టైల్ అన్నాను కాబట్టి ఫుడ్ కలర్ యాడ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. కానీ అది మీ ఇష్టం. ఫుడ్ కలర్ నన్ను అడిగితే హెల్త్కి అంత మంచిది కాదు, అవాయిడ్ చేయడమే బెటరు. బట్ మేము ఈరోజు మేమందరం తినాలనుకుంటున్నాం కాబట్టి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ, కాబట్టి కొద్దిగా కలర్ఫుల్గా కనిపించాలని యాడ్ చేసుకున్నామండి. ఇదిగోండి చూడండి, ఇలా ఫుడ్ కలర్ యాడ్ చేసిన తర్వాత మా బిర్యానీ చూడండి ఎంత ఎమ్మీగా, అబ్బా సూపర్బ్గా కనిపిస్తుంది. నెక్స్ట్ దమ్ ప్రాసెస్కి వచ్చేసామండి. ఒక దానికి సరిపడా ప్లేట్ ఒకటి పెట్టుకొని, మూత ఒకటి పెట్టుకొని, దానిపైన మేము మా రోలు చాలా బరువు ఉంటుందండి, ఎత్తి పట్టలేము. అలా ఇద్దరు పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత లో ఫ్లేమ్లో 20 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి. చూడండి 20 మినిట్స్ అయిపోయింది, కుక్ అయింది. కుక్ అయిన చూడండి మా బిర్యానీ చూడటానికి ఎంత బాగుంటుందో. 20 మినిట్స్ మనం దమ్ పెట్టుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే పెట్టాలండి, లేకపోతే మాడిపోతుంది ఫ్లేమ్ కానీ పెద్దది పెడితే. చూడండి మా బిర్యానీ ఎంత బాగా వచ్చిందో. చూడటానికే చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది, టెంప్టింగ్గా ఉంది, ఎమ్మీగా ఉంటుంది. యాక్చువల్గా ఈ వీడియో నేను తిన్న తర్వాత చేస్తున్నాను. చాలా రుచిగా వచ్చిందండి. బయట తెప్పించుకున్నది డబ్బులు వేస్ట్, టైం వేస్ట్. ఏమో ఎప్పుడెప్పుడు చికెన్ వండి పెట్టేశారో. ఇప్పుడు మీరు న్యూస్ చూస్తున్నారో లేదో, బయట తిన్న వాళ్ళకి చాలా కాంప్లికేషన్స్ వస్తున్నాయి. చాలా సివియర్ హెల్త్ అయితే సివియర్గా కూడా పాడైంది అని వాళ్ళు చెప్పేవాళ్ళు కూడా ఉన్నారండి. సో ఇంట్లోనే వండుకోండి. మీకు నచ్చితే మా బిర్యానీని మా స్టైల్లో వండుకోండి. ఈజీనే, అంత ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసామండి. మేము చికెన్ జస్ట్ 30 మినిట్స్ మాత్రమే ఫ్రిడ్జ్లో పెట్టాము. ఈ లోపల ప్రాసెస్ అంతా చేసుకున్నామండి. ఈ లేయర్స్ అప్పుడు కొద్దిగా ముందుగానే ఆనియన్ పీసెస్ కూడా వేసేసుకుంటే బాగుంటుందండి. నేను ఇందాక చెప్పడం మర్చిపోయాను. చూడండి చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మాత్రం ఈ బిర్యానీని ట్రై చేయండి. అసలు ఏ రెస్టారెంట్ది కూడా దీనికి సరిపోదు.